హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఇక్కడ యేసుప్రభు వారు మనకందరికీ ఏం చెప్తున్నారు? ఆయన కృప మనకందరికీ ఇస్తున్నారు. సో ఎందుకు ఆయన కృపను మనకు ఇస్తున్నారు? ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి కూడా మనం చూసినట్లయితే ఏంటంటే ప్రతి వానికి ఇయ్యబడిన వరం యొక్క పరిమాణం చొప్పున అని వ్రాయబడి ఉంది. అంటే ఏంటి? మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన వరం అనేది ఉందన్నమాట. సో మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఆయన వరాన్ని అనేది పెట్టారు. సో ఆయన పరిశుద్ధాత్మ మనలో ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి మన ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మవరాలు అనేవి ఉన్నాయి. సో మనం అనవసరంగా ఇతరులతో కంపేర్ చేసుకోవాలి పని లేదంటే వారు నాకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు, లేకుంటే వారు నాకంటే మంచి ఉద్యోగంలో చేస్తున్నారు, నాకంటే వారికి ఆరోగ్యం చాలా బాగుంది, సో నేనే ఇలాగ ఉండిపోయాను. సో ఇలాగ అనవసరంగా మనం కంపేర్ చేసుకోవాల్సిన పని లేదు. సో మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు వారితో పాటుగా మనకు కూడా ఇక్కడ ఏంటంటే వరం అనేది అనుగ్రహించారు. సో ఆ వరం యొక్క పరిమాణం చొప్పున ఆయన కృపను కూడా మనకు అనుగ్రహించారు. సో ఆయన కృప వలన ఇక్కడ ఏంటి, మనం ఆ వరంలో ఎదుగుతున్న కొద్దీ ఇక్కడ ఏంటంటే మనం ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఎదుగుతాము. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకొనక మీరు చేయాల్సింది ఏంటంటే మీలో ఏ వరం అయితే ఉందో అది దేవుని శక్తి ద్వారా దేవునికి ప్రార్థన చేసి మీరు గుర్తించి ఆ వరంలో దేవుని శక్తి ద్వారా ఎదిగినట్లయితే ఏంటంటే అఫ్కోర్స్ ఖచ్చితంగా ఎదుగుతాము. ఎందుకంటే ఆయన కృప చూపిస్తున్నారు కాబట్టి. సో ఆ వరంలో ఎదిగినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా మనం ఎదుగుతాము. సో మనం ఆత్మలో వర్ధిల్లిన కొలది ప్రతి ఒక్క విషయంలో వర్ధిల్లుతాం. కాబట్టి మీరు ఇతరులతో పోల్చుకొనక మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేసే అంటే యేసుప్రభు వారు ఎలాంటి వరాన్ని అయితే అనుగ్రహించారో ఆయన కృప ద్వారా ఎదిగినట్లయితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మాలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరికి మీరు వరం అనుగ్రహించారు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మీరు మాలో ముద్రించిన పరిశుద్ధాత్మ ద్వారా మీరు అనేక ఆత్మవరాలు మాలో ముద్రించారు తండ్రి. కావున మేమందరం కూడా ప్రార్థన చేస్తుండగా మా వరం ఏంటో మేము తెలుసుకొని మేమందరం కూడా మీరు అనుగ్రహించిన కృప యొక్క పరిమాణం చొప్పున మేము ఖచ్చితంగా మీ కృప ద్వారా, మీ శక్తి ద్వారా, మీ సామర్థ్యం ద్వారా ఆ వరంలో ఎదిగి మేము అన్ని విషయాల్లో వర్ధిల్లుటకు సహాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థనలో పాల్గొంటూ వారిలో ఉంచిన వరం ఇంకా వారికి తెలియనట్లయితే ఇప్పుడే ఆ వరాన్ని వారికి తెలియజేయండి. అండ్ వరం తెలుసుకోవడమే కాకుండా ఆ వరంలో ఎదుగుటకు సహాయం చేయండి. ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా ఎదుగుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.